రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆ తండ్రి ఆలోచించి కొడుకు జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలిచిన వారికి హెల్మెట్లను అందజేసి ఓ తండ్రి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని మధవపల్లి గ్రామానికి చెందిన బైరగాని నడిపి తిరుమలయ్య కుమారుడు బైరగాని శ్రీకాంత్ ద్విచక్ర వాహనంలో వస్తూ రోడ్డు ప్రమాదంలో సంవత్సరం క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి తిరుమలయ్య వారి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. అందులో భాగంగా అతని జ్ఞాపకార్థం క్రికెట్ టెన్నిస్ టోర్నమెంట్ కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మైదానంలో నిర్వహించారు. గత వారం రోజులుగా జరిగిన క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాల్గొని మొదటి విడతగా నిలిచిన గోహారపల్లె శ్రీను 11 క్రికెట్ టీంకు 25,000 రూపాయలు, శ్రీకాంత్ 11 మదనపల్లె వారి జాత్ ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, గచ్చిబౌలి లియో 11 టీం వారికి మూడో బహుమతిగా 5,000 రూపాయలతో పాటు కప్పును మెమోంటోలను అందజేశారు. అనంతరం అక్కడి నుంచి యువత బైక్ ర్యాలీగా 4 రోడ్ల కూడలికి చేరుకున్నారు. 4 రోడ్ల కూడలి వద్ద మదవపల్లికి చెందిన బైరగాని నడిపి తిరుమలయ్య తన కుమారుడి జ్ఞాపకార్థం విజేతలుగా నిలిచిన 11 మందికి సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు చేతుల మీదుగా హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ బైరగాని శ్రీకాంత్ గత సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారని, కొడుకు జ్ఞాపకార్థంగా శ్రీకాంత్ తండ్రి ఎవరికి ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం హెల్మెట్లను కొడుకు శ్రీకాంత్ జ్ఞాపకార్థంగా ఉచితంగా అందజేస్తున్నారని ఆయన ఔదర్యానికి అభినందనలు తెలిపారు. యువత అందరూ కూడా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని, ప్రాణం విలువ తెలుసుకోవాలని ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. కొమరోలు మండలంలోని ఎర్రబల్లి గ్రామం చెందిన బైరగాని నడిమి తిరుమలయ్య గారి కుమారుడైన బైరగాని శ్రీకాంత్ అతను 1 సంవత్సరం క్రితము రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అందుకు జ్ఞాపకార్థంగా చనిపోయిన అతని తండ్రి గారు తన కొడుకులా జరగకుండా వేరే వాళ్ళకి జరగకుండా అబ్బాయి జ్ఞాపకార్థం ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుని అందుట్లో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతారో వాళ్ళకి హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి అతను అనుకొని మన కొమరోలు మండలంలో గత వారం రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ జరగడం జరిగింది. దాంట్లో ఒక టీము విన్ అయింది. గోవర్పల్లి చెందిన ఒక క్రికెట్ టీం విన్ అవడం జరిగింది. వారికి ఈ యొక్క హెల్మెట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసి ఫర్దర్గా రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసము ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని చెప్పేసి తన కొడుకులాగా మరో వ్యక్తి ఎవరికి ఇబ్బంది కలగకుండా చనిపోకుండా ఉండాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. సో ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఏ వెహికల్ అయినా కానీ, టీవీఎస్ ఎక్సెల్ కానీ, చిన్న వెహికల్ పెద్ద వెహికల్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక హెల్మెట్ ధరించి బయటికి రావడం వల్ల వారి కుటుంబానికి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం రోడ్డు పడ్డట్టే ఉంటుంది. కుటుంబంలో పెద్ద అని అతను సంపాదించి అతను పోషించి అతను బయటకు వచ్చి యాక్సిడెంట్ గురై చనిపోవడం వల్ల దాంట్లో అతని భార్య పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్కరు వెహికల్ తీసుకుని వచ్చే వాళ్ళు అందరూ హెల్మెట్ ధరించండి. సేఫ్గా మీరు మీ గమ్యానికి సేఫ్గా జారండి. ఫర్దర్ ఎలాంటి యాక్సిడెంట్ గురవ్వకుండా, ఎక్కువ స్పీడ్ తోలకుండా నిదానంగా వెళ్తూ మంచిగా డ్రైవ్ చేయండి.